రోజులు మా అమ్మ కోసం ఆగాను. ఆవిడ కోసం ఆలోచించాను. ఇంకెవరిని లెక్క చేయను. ఏంటి పిన్ని, ఏం చేసేనా శిఖరికి శ్రీకాంత్కి పెళ్లి చేస్తావా? నీకొకటి తెలీదేమో, గుళ్ళో మా అక్క మెడలో శ్రీకాంత్ ఎప్పుడో తాళి కట్టేవాడు. కానీ మా అక్కకి పెద్దవాళ్ళకి చెప్పకుండా నేను పెళ్లి చేసుకోవడం తప్పని ఆ సంస్కారం అడ్డొచ్చి ఆ రోజు ఆ పెళ్లి ఆగింది. ఆ రోజే మా అమ్మ మా అక్క శ్రీకాంత్ ప్రేమని అంగీకరిస్తుంది అన్న విషయం తెలుసుంటే ఈ పాటికే వాళ్ళ పెళ్ళైపోయి 16 రోజుల పండుగ కూడా మీ అందరి కళ్ళ ముందే చేసుండేవాళ్ళం. చేసుకునేవాడు, తాళి కట్టేవాడు, జరగబోయేది అని జరిగిపోయిన వాటి గురించి నువ్వు ఎంత ఎరగదీసుకొని అరిచినా అప్పుడు జరగలేదంటే ఇకపై జరగదు, నేను జరగనివ్వను. పంతంతో మాట్లాడుతున్నావో లేదా ఏదైనా పన్నాగంతో మాట్లాడుతున్నావో తెలీదు, కానీ ఎవరు ఏం చేసినా మా అక్క పెళ్లిని ఆపలేరు. స్వచ్ఛమైన ప్రేమని విడదీయలేరు. అలాగా? అయితే నీ కళ్ళతో నువ్వు చూస్తుండగానే శిఖరకి శ్రీకాంత్కి పెళ్లి చేస్తాను. పిన్ని, అలా కలలు కనే లోపు నేను మా అక్క పెళ్లి మీ అందరి సమక్షంలో జరిపించి తీరుతాను. నీ అతి నమ్మకం చూస్తుంటే నవ్వొస్తోంది. ఆ నవ్వుని మా అక్క పెళ్లి దాకా దాచుకోండి. ఎందుకంటే నవ్వుతూ మా అక్క బావని ఆశీర్వదించాలి కదా. ఏంటి రెచ్చిపోతున్నావు? ఏయ్, నేను రెచ్చిపోవట్లేదు, నన్ను రెచ్చగొట్టారు. దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో మీకు త్వరలోనే అర్థం అవుతుంది. పెన్ని, నువ్వు శిఖరకి శ్రీకాంత్కి ఏ ముహూర్తం అయితే అనుకున్నావో అదే ముహూర్తంలో మా అక్కకి శ్రీకాంత్కి నేను పెళ్లి చేస్తాను. సమయం ఎక్కువ లేదు, ఏర్పాట్లు అంతగా చేయలేరేమో అనుకోవద్దు. బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశాం. మీరు తప్పకుండా కుటుంబ సమేతంగా రావాలి. వస్తారులేండి తారా గారు, ఎంత కాదనుకున్నా దగ్గర బంధువులే కదా. రాణమ్మ గారు, ఇక్కడికి రావడానికి ఇంకో ముఖ్యమైన కారణం ఉంది. మీ శుభం స్టోర్స్ లోని పెళ్లికి కావాల్సిన పెళ్లి సామాగ్రి కొందామని అనుకుంటున్నాం. అక్క, నీ చేతుల మీదుగా శుభకార్యానికి పెళ్లి సామాన్లిస్తే ఆ శుభకార్యం ఆగదంట కదా. అంత హస్తవాసి గల చేతులతో మాకు పెళ్లి సామాన్లివ్వరా? మాట్లాడరేంటి రాణమ్మ గారు? సరేనండి, రండమ్మా రండి. మా అమ్మాయికి మా తరపున మేమే ఇవ్వాలి కదా. తారా గారు, ఏది ఏమైనా నా కూతురంటే ఎక్కడో కొంచెం ఎఫెక్షన్ ఉంటుందిలేండి వీళ్ళకి. పిన్ని, మా అమ్మ బిడ్డ అని దీవించింది శిఖరిని కాదు,
మా అక్కని అలాగే ఆ పెళ్లి సామాన్లు పద్ధతి ప్రకారం మేమివ్వాలని మా అమ్మ చేతుల మీదుగా ఇప్పించాను. మా అమ్మ చేతుల మీదుగా ఇచ్చిందంటే మా అక్క పెళ్లి శ్రీకాంత్తో జరగడాన్ని మీరు కూడా ఆపలేరు. తెలివిగా మాట్లాడుతున్నావా? అబ్బే, మాదేం తెలివండి. మీ ముందు మేము తెలివి ప్రదర్శించగలమా? మా అక్క పెళ్లిని మీరు నిశ్చయించిన ముహూర్తంలో మీరందరూ చూస్తుండగానే పెళ్లి జరిపిస్తాను. ఆ ఛాలెంజ్ లో ఎలాంటి చేంజెస్ లేదు. ఏంటే ఇదంతా? ఏం జరుగుతుంది? అమ్మా, ఏం జరిగినా అక్క పెళ్లి శ్రీకాంత్తో జరుగుతుంది. అది కాదమ్మా, వాళ్ళతో మనకు గొడవలేంటి? వాళ్లతో మనం పోటీ పడగలమా? ఇదంతా చూస్తుంటే చాలా గందరగోళంగా ఉందే. అమ్మా, మీరెవరూ అసలు కంగారు పడకండి, దేనికి భయపడకండి. అది కాదమ్మా, దూకుడుగా వెళ్లడం మంచిది కాదేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించు. అమ్మా, నిదానంగా వెళ్లేలోపు వాళ్ళు చేయాల్సింది చేసేస్తారు. వాళ్ళ వైపు స్వార్థం ఉందమ్మా, మన వైపు అక్క స్వచ్ఛమైన ప్రేమ ఉంది. వాళ్ళ వైపు కుట్రలు కుతంత్రాలు ఉంటే మన వైపు న్యాయం ధర్మం ఉన్నాయి. న్యాయం ధర్మం ఎక్కడుంటే వాటి వెనక ఆ దేవుడు ఉంటాడమ్మా. అమ్మా, కృష్ణకు చెప్పినట్టు చేస్తే మంచిదనిపిస్తుంది. ఏదేమైనా విష్ణు అక్క పెళ్లి శ్రీకాంత్ బావతోనే జరగాలి. మాకు కూడా అదే భావన ఉందమ్మా. కానీ వాళ్ళని కాదని విష్ణు పెళ్లి ఎలా చేస్తాం? మనం పోటీ పడుతుంది మనకి వ్యతిరేకంగా ఉంది మనవాళ్లే కదా. వాళ్లతో గొడవలు పడి బంధుత్వాలను పోగొట్టుకుంటామా? అమ్మా, బంధుత్వాలు పోకూడదు అని మనం ఆలోచిస్తున్నాం, కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారా? మనకి మన వాళ్ళనే పట్టింపు ఉంది, కానీ వాళ్ళకి అదేం కనిపించట్లేదు. అయినా సరే మన బంధుత్వం పోకుండా, మన వాళ్ళు బాధపడకుండా ఈ సమస్యని పరిష్కరిస్తాను. అదేనే, ఎలా? ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర సమాధానం ఏం లేదమ్మా. కానీ ఒక్క విషయం చెప్పగలను, మనమే సాగర్ అన్నయ్యకి హిమాకి పెళ్లి చేశాం. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చాయి. వాళ్ళని విడగొట్టాలని చాలా ప్లాన్లు వేశారు. వాటన్నిటిని ఎదుర్కొని హిమ అన్నయ్యని కలిపాం కదా. వాళ్ళిప్పుడు అందరితోనూ బాగా ఉన్నారు కదా. అలానే జాగ్రత్తగా అక్కకి శ్రీకాంత్కి నేను పెళ్లి చేస్తాను. దీని గురించి మీరెవరూ ఏమీ ఆలోచించకండి. నువ్వు ఎదుర్కోబోతోంది మూర్ఖుల్లమ్మా. ఎదురొచ్చేది మూర్ఖులైనా రాక్షసులైనా తెలివి ఉంటే ఎవరినైనా ఓడించొచ్చమ్మా. ఇంత అర్జెంటుగా వాళ్ళు శ్రీకాంత్కి శిఖర్కి పెళ్లి చేయాలని ఎలా ఫిక్స్ చేస్తారు? రాధాగారు, మా అమ్మకి నిజం తెలిసిపోయింది. మనం ఇంకా అడ్వాన్స్ అవుతామేమోనని వాళ్ళు ఇలా ప్లాన్ చేశారు రాధాగారు. నేను అస్సలు ఊహించలేదు కృష్ణ. నేను కూడా అనుకోలేదు రాధాగారు వాళ్ళు ఇలా చేస్తారని. మా అమ్మ మా పిన్ని దగ్గరికి వెళ్ళి మా అత్త కోసం ఎంతలా బతిమిలాడినా మా పిన్ని కానీ ఆ శిఖర కానీ కొంచెం కూడా కరగలేదు. మా అమ్మ చివరికి మా పిన్ని కాళ్ళు కూడా పట్టుకోబోయింది. అయినా వాళ్ళు కరగలేదు. అది చూసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను రాధాగారు. వాళ్ళ స్వచ్ఛమైన ప్రేమను ఎలాగైనా గెలిపించాలని మా పిన్నిని ఎదిరించాను. ఎలాగైనా శ్రీకాంత్ విష్ణుల పెళ్లి చేసి ఆ శిఖర్కి మా పిన్నికి బుద్ధి చెప్పాలి అనుకున్నాను.
అందుకే తాంబూలం తీసుకొచ్చి మీ నాన్నగారికి మా వాళ్ళ చేత ఇప్పించాను. తర్వాత వాళ్ళు నిర్ణయించిన ఆ ముహూర్తానికే మా అక్కకి శ్రీకాంత్కి పెళ్లి చేస్తాను. సరే, ఇదంతా బానే చేసావు, కానీ ఎలా శ్రీకాంత్కి విష్ణుకి పెళ్లి చేస్తావు? ఎలాగైనా పెళ్లి చేయాలి రాధాగారు. దానికి మీ సపోర్ట్ కూడా కావాలి. నీ తమ్ముడు శ్రీకాంత్తో నా కూతురు పెళ్లి జరిపిస్తావా? నా తమ్ముడు నేను చెప్పిన మాట కాదనడు. శ్రీకాంతి పెళ్లి చేసుకుంటున్నాడు. ఏంటి రాధాగారు ఆలోచిస్తున్నారు? మీకు గుర్తుందో లేదో, ఆ రోజు హాస్పిటల్లో శ్రీకాంత్కి మా అక్కకి మాటిచ్చారు. మీకు గుర్తుందా? నా తమ్ముడు శ్రీకాంత్కి మీ అక్క విష్ణుకి నేను పెళ్లి చేస్తాను. ఆ రోజు మీరిచ్చిన మాట గెలవాలంటే శ్రీకాంత్కి మా అక్కకి పెళ్లి జరగాలి. ఏంటి ఆలోచిస్తున్నారు రాధాగారు? మీరే చెప్పండి. ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు కలిసి జీవితం పంచుకోవడం కరెక్టా, లేక స్వార్థంతో ఒకరికి అన్యాయం చేసైనా తన పంతం నెగ్గించుకోవడం కరెక్టా? కృష్ణ, ఎలా చూసినా న్యాయంగా అయితే శ్రీకాంత్ విష్ణుల పెళ్లి జరగడమే కరెక్ట్. అందుకే రాధాగారు, ఈ పెళ్లి కోసం నేను ఎవరిని ఎదిరించడానికైనా సిద్ధమైపోయాను. మీరు నా వైపు ఉంటారనే నమ్మకంతో ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్తున్నాను. ఇందాక హిమ కాల్ చేసింది. మా పిన్ని వాళ్ళు రేపు షాపింగ్కి వెళ్ళడానికి ప్లాన్ చేశారంట. నేను అదే షాప్కి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాను. నీ చిలక చేత నువ్వెప్పుడు జాతకం చెప్పించుకోలేదా? చెప్పించుకున్నాను బాబు. అప్పటి నుంచే ఇలా జ్యోతిష్యం చెబుతానని రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాను. నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు. అలా అనకు బాబు. ఒక్కసారి చెప్పించుకో జ్యోతిష్యం. జరగబోయే చెప్తానంటున్నాడు కదా సార్, ఒకసారి చెప్పించుకోండి. మా అన్నయ్య తరపు నేను డబ్బులు ఇస్తానులే అయ్యా. మా అన్నయ్య జ్యోతిష్యం చెప్పు. అలాగే బాబు. రేయ్, ఏంట్రా ఇది? నువ్వు ఆగనయ్యా. పేరు రాధా గోవిందం. చెబుతాను బాబు. అమ్మా పార్వతమ్మ, రాధా గోవింద్ అంట పేరు. అమ్మా చిలకమ్మ, బాబు జ్యోతిష్యం చెప్పమ్మా. ఈ జోడు రాకుమారుడంటే ఈ బాబు. తన రాణి మెడలో మంచి బంగారు హారాన్ని వేస్తాడు. సార్ సార్, రాణి అంటే మన ఆఫీస్లో హుషారానా లేక మన క్లయింట్ ఝాన్సీరానా? రేయ్, నిన్ను వాణ్ణి ఇద్దరిని కట్టగట్టి తగలేస్తా. సార్ సార్, నా చిలక చెప్పిందంటే అదే జరుగుతుంది. చిలక లేదు, పిలక లేదు, పోరా. ఎందుకురా డబ్బులు ఇస్తున్నావు? పోనీలే అన్నయ్య, ఇదిగో. మా బాసు ఏ రాణి మెడలో బంగారు హారం వేస్తాడు? రేయ్, ఏంటో. ఇంకా అక్కడే నిలబడ్డావేంటి? బాసు, సారీస్ చూపించండి. చీరలు చూపించు. అమ్మా, ఆ బ్లూ కలర్ది చూపించు.
మీరు కూర్చోండి మేడం, కూర్చోండి. మమత, ఆ చీరలు ఇవ్వమ్మా. మేడం, చీరలు చూపించండి. అలాగే. కింద ఇవ్వండి. మేడం, మా షాపింగ్ మాల్కి వచ్చిన కపుల్స్ పేర్లు తీసుకుని లక్కీ డిప్ వేసి బెస్ట్ కపుల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి క్యాష్ రివార్డ్ అండ్ గిఫ్ట్ రివార్డ్స్ ఇస్తున్నాం. మీ పేర్లు కూడా రాసిస్తే లక్కీ డిప్ బాక్స్లో వేస్తాను. ఓకే. శ్రీకాంత్, శిఖర. థ్యాంక్ యూ మేడం. ఓకే. మేడం, మా షాపింగ్ మాల్కి వచ్చిన కపుల్స్ని లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేసి కొన్ని గిఫ్ట్లు ఇస్తున్నాం మేడం. మీలో ఎవరైనా కపుల్స్గా వస్తే ఈ చీటీలో రాసివ్వండి మేడం. విష్ణు, శ్రీకాంత్. అక్కడో శ్రీకాంత్, ఇక్కడో శ్రీకాంత్. చూస్తుంటే ఒకడే పెళ్లి కొడుకులా ఉన్నాడు. పెళ్లి కూతుర్లు ఇద్దరున్నారా ఏంటి? మేడం, మీ అక్కగారి పెళ్లి చేసుకునే అబ్బాయి అతనేనా మేడం? అతనే. మరో అమ్మాయి కూడా అతనే కాబోయే భర్త అని చెప్పింది మేడం. కొంపతీసి ఇద్దరు ఒకరినే పెళ్లి చేసుకుంటున్నారా? ఎవరికి ఏమైతే నీకెందుకురా ఎదవా? అతను ఎంతమందిని చేసుకుంటే నీకెందుకు? అదేంటి అలా కొట్టావు? శిఖరాన్ని చూపించి ఇతను అలా అనేసరికి కోపం వచ్చింది. సారీ బాబు. పర్వాలేదు. మిమ్మల్ని బాగారు, మా అక్కకి సెలెక్ట్ చేసిన చీరలు బాగున్నాయో లేదో చూడండి. నువ్వు నా చీరని సెలెక్ట్ చేయాలి. కూర్చో. శిఖరా, తను తాళి కట్టేది మా అక్క మెళ్ళలోనే, అంటే రావాల్సింది ఇటే. నువ్వు తాళి కట్టేది నా మెడలోనే. కూర్చో. బాస్, చాక్లెట్ల కోసం చిన్నపిల్లలు కొట్టుకుంటున్నట్టు ఎలా కొట్టుకుంటున్నారో చూడండి బాస్. సార్, పెళ్ళయ్యే లోపు ఆయన ఏమైపోతాడో ఏంటో వాళ్ళందరూ చూస్తున్నారు కానీ ఆపట్లేదు. ఆయన చూస్తే జాలేస్తుంది. మీరైనా వెళ్ళి ఆపచ్చు కదా. నేను ఆపాలా? నువ్వు వెళ్ళాపు. అలాగే సార్. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ మేడం, పాపం సారు నలిగిపోతున్నాడు. వదిలేయండి మేడం. వద్దు మేడం, మీరు వదలొద్దు. గట్టిగా పట్టుకోండి, వదలొద్దు. అందుకే మధ్యలోకి మేం వెళ్ళలేదు. అతన్ని అదృష్టమో దురదృష్టమో అర్థం కావట్లేదు సార్. వెళ్ళి కనుక్కో, ఇంకో చెంప వాసిద్ది. ఇంతకీ అతను ఎవరు సార్? నా తమ్ముడు. మీ తమ్ముడా? మీకు పెళ్ళయిందా? కాలేదు. లేకపోతే మీ తమ్ముడు కోసం కొట్టుకుంటున్న వాళ్ళిద్దరిలో ఒకరిని మీరు పెళ్లి చేసుకొని అతన్ని కాపాడొచ్చు కదండి.
పెళ్లి గిళ్ళి లాంటివి నా బయోడేటాలో లేవు. నా బొగ్గులేమనే గుళ్ళో గంటలు అనుకున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు వాయించి పడేస్తున్నారు. ఉచిత సలహాలిస్తే గంటని కొట్టినట్టు కాదు, డొక్క చించి డోలు వాయిస్తారు. అమ్మో! కంగ్రాచులేషన్స్. ఈ 2 lakhs చెక్ అండ్ ఈ గిఫ్ట్ వచ్చి ఇస్తున్నాం. మీరు ఎప్పుడైనా వీటిని వాడుకుని ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంతేకాకుండా మీ కాబోయే శ్రీమతికి మీ చేతుల మీదుగా ఈ స్వర్ణాభరణాలు అలంకరించాలి. అదేంటి, ప్రైజ్ మనీ వరకు ఓకే, ఇదంతా ఏంటి? ఇది మా కంపెనీ రూల్ సార్. ఇలా లక్కీ కప్పులతో గెలిచిన వాళ్లతో ఒక యాడ్ కూడా తీసి ప్రమోషన్ చేస్తాం. సార్ 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 ఇందాక మా చిలక చెప్పినట్టే మీ రాకుమారి మెడలో బంగారహారం వేశారా? సార్, ఆయన ఈగోని టచ్ చేస్తున్నాడు. ఇక ఆయనకి మూడింది. ఏంటి బాబు ఏం మాట్లాడడం లేదు? మీరు ఖచ్చితంగా మీ రాణి మెడలో బంగారహారం వేశారు కదా? నా చిలక అబద్ధం చెప్పదు సార్. ఏ, నువ్వు కరెక్ట్గా నీ చిలకను వాడుకుంటే రెండు బిల్డింగ్లు కట్టేవాడు తెలుసా? సార్ 2 కాదు 3 బిల్డింగ్లు కట్టాను సార్. 3? నీ పని బాగుంది కదరా. మా చిలక నిజం చెప్పింది కాబట్టి బాబు ఫ్యూచర్ ఏంటో చిలకనే అడిగి తెలుసుకుందామా? చెప్పరా, మా సార్ ఫ్యూచర్ ఏంటో చెప్పరా. సార్ ఫ్యూచర్ ఏందో తెలుసుకోవాలంటే చిలకమ్మకు బాగా చదివించుకోవాలి కదా. ఎంత ఇవ్వమంటావు? అమ్మా, ఇవన్నీ అక్క పెళ్లి కోసమే కొన్నాను. నువ్వేం చేస్తున్నావో కొంచెమైనా ఆలోచించి చేస్తున్నావా? ఇందులో ఆలోచించడానికి ఏముందమ్మా? అక్క పెళ్లికి కావలసినవన్నీ కొనాలి, అందుకే కొన్నాను. అదేనే, ఎలా కొన్నావు? ఇన్ని నగలు, ఇన్ని చీరలు. నిన్న మొన్నటి వరకు 30,000 సర్దుబాటు చేయడానికే నానా తంటాలు పడ్డాం. అలాంటిది వీటన్నింటినీ చూస్తుంటే లక్షల్లో ఖర్చే ఉంటుంది. అంత డబ్బు ఎలా వచ్చిందే నీకు? అమ్మా, అన్యాయంగా అయితే ఇవన్నీ కొనలేదు, సక్రమంగానే కొన్నాను.
అది కాదే, ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నావు, ఇంత ప్రయాసపడుతున్నావు, ఏదైనా తేడా జరిగితే? అలాంటి నెగటివ్ ఆలోచనలు వద్దమ్మా, అంతా పాజిటివ్ గానే జరుగుతుంది. అక్క పెళ్లి మనం అనుకున్నట్టుగానే రేపే జరుగుతుంది, నన్ను నమ్మండి. కృష్ణ చెప్పినట్టే జరగాలి. రారా కూర్చో. నేను కూర్చుంటాలేరా, ముందు నువ్వు కూర్చో. అమ్మా హరి, బాబాయికి మంచినీళ్ళు తీసుకురా. కూర్చోరా. కూర్చో వదినా. అది కాదురా మధు, అక్కడేమో సువర్ణ ఎలాగైనా శ్రీకాంత్కి శిఖర్కి పెళ్లి చేయాలని మంకుపట్టు పట్టుకుని కూర్చుంది. ఇక్కడేమో విష్ణు శ్రీకాంతులు ప్రేమించుకున్నారు. మన మధ్య ఆస్తి గొడవలు లేవు, ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు తప్ప ఇంకేం లేవు కదా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంట్రా? చెప్పు సువర్ణ. తారాగారు, ఆ కృష్ణ షాపింగ్ మాల్లో ఎలా రెచ్చిపోయిందో చూశారు కదా. మనం చూసి కూడా ఏమీ చేయలేకపోతే ఎలా? ఏం చెయ్యాలి? ఏదోటి చెయ్యాలి, లేకపోతే శ్రీకాంత్ శిఖరల పెళ్లిని ప్రశాంతంగా జరగనివ్వదా కృష్ణ. శ్రీకాంత్ శిఖరల పెళ్లి సజావుగా సాగాలంటే ఆ కృష్ణని ఆపాలి, అంతే కదా? ఆపకపోతే మనకే నష్టం జరుగుతుంది తారాగారు. ఎలాంటి నష్టం జరగనివ్వను. మనం పెట్టుకున్న ముహూర్తానికే శ్రీకాంత్ శిఖరల పెళ్లి జరుగుతుంది. ఆ కృష్ణని ఎలా ఆపాలో నాకు తెలుసు. నువ్వు ఫోన్ పెట్టి శిఖరని తీసుకుని ఇంటికొచ్చేయి. రేపు మంగళ స్నానాలున్నాయి కదా, మీరు త్వరగా వచ్చేయండి. దాని సంగతి నేను చూసుకుంటాను. అలాగే. హలో, అంత షాకింగ్ న్యూస్ ఏంటి రాధా గారు? కాసేపట్లో మీ ఇంటికి కొందరు వస్తారు. ఇంత రాత్రప్పుడు ఎందుకు? పొద్దున్నే రమ్మని చెప్పండి. ఏ పులిహోర చేసి వచ్చిన వాళ్ళందరికీ పలహారం పెడతావా? ఏంటి రాధా గారు, అర్ధరాత్రప్పుడు ఫోన్ చేసి జోక్ చేస్తున్నారు? నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. మీ ఇంటికి కాసేపట్లో రౌడీలు వస్తున్నారు. రౌడీలా? అవును, తారా గారు పంపిస్తున్నారు. నేను మీ ఇంటికి వచ్చేలోపు వాళ్ళు మీ దగ్గరికి వచ్చేయచ్చు. నేను వచ్చేలోపు నువ్వు వాళ్ళని ఎలాగైనా ఆపు. మీరు రానక్కర్లేదు రాధా గారు. వాళ్ళు రౌడీలు, చాలా డేంజర్. రాధా గారు, నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు. నువ్వు జగద్ధాత్రిలాగా ఐపీఎస్ ఏమన్నా సీక్రెట్ గా చదివావా? లేదు రాధా గారు, కానీ ప్రతి ఆడపిల్లలో ఇన్నర్ గా ఒక జగద్ధాత్రి ఉంటుంది. తమ ఓర్పుకి పరీక్ష పెట్టినప్పుడు జగద్ధాత్రిలా మార్పు చెందుతుంది. కృష్ణ, రిస్క్ తీసుకోవద్దు. నేను వస్తానంటున్నాను కదా. వద్దు, నేను చూసుకుంటాను. సరే, ఏమైనా హెల్ప్ కావాలంటే వెంటనే కాల్ చేయి. ఓకే. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు అర్థం అవ్వట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు? మీరు తారా గారు, మీ వెనక ఉంది మా పిన్ని, మా చెల్లెలు శిఖర. అర్ధరాత్రులు వేసిన పిచ్చి వేషాలు చాలు. వెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకోండి.
మళ్ళీ నిద్ర లేకపోతే రేపు మా అక్క పెళ్లి ఫోటోల్లో మీ ముఖాలు చండ ఏం చేసినా మనం ఎదుర్కొందాం అక్క. విష్ణు అక్కకి ఎలాగైనా శ్రీకాంత్ బావతోనే పెళ్లి చేద్దాం. అవునక్క, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించకు. శ్రీకాంత్ వచ్చేసావా? నీకు కాసేపట్లో మంగళ స్నానాలు. నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నావు? కాస్త యాక్టివ్గా నవ్వుతూ ఉండు. బేబీ, నువ్వు కూడా ఏంటి ఏదో ఆలోచనలో ఉన్నట్టు టెన్షన్గా ఉన్నావు? ఎలాంటి ఆలోచనలు వద్దు. ఎవరు ఎన్ననుకున్నా మన శ్రీకాంత్ పెళ్లి ఈ రోజు జరిగి తీరుతుంది. అలాగే నెక్స్ట్ థాట్ ఏది వద్దు. సరే, ఇంతకీ పెళ్లి కూతురు పరిస్థితి ఏంటో చూసొస్తాను. నేనొచ్చేసరికి నువ్వు మంగళ స్నానానికి సిద్ధమవు శ్రీకాంత్. ఏంట్రా, ఇక్కడేమో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరి విష్ణుతో శ్రీకాంత్ పెళ్లి ఎలా చేస్తారు? ఏం చేయబోతున్నారా? తెలియదు నాన్న. ఏం తిరిగిపోవడం ఏంట్రా? కృష్ణ ఆ పనిలోనే ఉంటుంది. మీరేం కంగారు పడకండి నాన్న. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఏం లేదు తారాగారు, మీరు శుభలేఖ ఇచ్చి పెళ్లికి రమ్మన్నారు. ఇప్పుడు పనిమాల ఫోన్ చేసి మంగళ స్నానానికి రమ్మంటున్నారు. ఇంతలా మీరు అభిమానంతో పిలుస్తుంటే మేం రాకుండా ఎలా ఉంటాం చెప్పండి? అయితే త్వరగా రండి. మీకు అంత తొందరగా ఉంటే మేమెందుకు ఆలస్యం చేస్తాము? రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతాం. సరే, మీరొచ్చాకే మంగళ స్నానాలు మొదలు పెడతాం. అలాగే తారాగారు. తారాగారు, దారిని పోయే దరిద్రాన్ని పిలిచి మరీ కొంగులో కట్టుకున్నట్టు ఆ రాణమ్మని కృష్ణ వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళు రావాలి సువర్ణ. వాళ్ళు వస్తే ఊరికే ఉండరు కదా మేడం, ఏదో ఒక సమస్యను తీసుకొస్తారు. ఆ కృష్ణ అయితే ఏదోటి చేసి మనకి లేనిపోని తలకాయ నొప్పులన్నీ తీసుకొస్తుంది. ఆ కృష్ణని మనం దూరంగా ఉంచితేనే మనకి ప్రాబ్లం. అదే దాన్ని మనకి దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తే అది ఎలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఆపొచ్చు.